అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న మాట. ఇక ఈ రోజు నుంచి ఎప్పటిలాగే మన ఛానల్లో రోజుకి 2 వీడియోలు వస్తాయి. ఇది వరకు పెట్టినట్టుగానే రాత్రి 9:30 గంటల లోపు మన రెండో వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు వరకు ఆదరించినట్టే ఇక ముందు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా రాబోయే ఈవినింగ్ ఎపిసోడ్తో అయిపోతుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? నా ప్రియసఖి 49వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. కాస్త రెస్ట్లెస్గా అనిపిస్తేను అలా కూర్చున్నాను సూర్య గారు, అంతే అన్నది. అలా అనేసరికి తన నుదుటి మీద చెయ్యి పెట్టి, ఎందుకు కంచు, ఒంట్లో బాలేదా అని అన్నాడు సూర్య కంగారుగా. అతని కంగారు చూసి చిన్నగా నవ్వుతూ, లేదు సూర్య గారు, నేను బాగానే ఉన్నాను అంది. సూర్య చెంపపై ప్రేమగా చెయ్యి వేసి తన కళ్ళలోకి చూస్తూ అది విని, మరి రెస్ట్లెస్గా ఎందుకు అనిపిస్తోందన్నాడు ధన్వి వైపు గాబరాగా చూస్తూ. తన కోసం టెన్షన్ పడుతున్న సూర్యని, తనపై అతనుకున్న అమితమైన ప్రేమను చూసి మనసు పరవశించిపోతూ ఉంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ, నాకెందుకు రెస్ట్లెస్గా అనిపిస్తుందో మీకు తెలీదా అంది. తన వదనం అరుణవర్ణంలోకి మారుతూ ఉండగా ఎర్రబడ్డ ఆమె మోముని వింతగా చూస్తున్న సూర్యకి ఏదో విషయం స్ఫురించగానే ధన్వి నడుం చుట్టూరా చేయి వేసి తన గుండెల మీదకి లాక్కొని ఆమె వైపు అల్లరిగా చూస్తూ, నువ్వు రెస్ట్లెస్గా ఎందుకున్నావో నాకేం తెలుస్తుంది కంచు అన్నాడు కళ్ళెగరేస్తూ. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కొంటితనానికి మరింత సిగ్గుతో ముడుచుకుపోతూ, మీకు తెలుసని నాకు తెలుసు కానీ ఇంకా మీ అల్లరి కట్టిపెట్టి ఆఫీస్కి స్టార్ట్ అవ్వండి అంది సూర్య కౌగిలి నుంచి విడవడానికి ప్రయత్నిస్తూ. కానీ ఆమె ప్రయత్నానికి తన సహకారం అందించకుండా తనపై పట్టుని మరింతగా బిగిస్తూ, ఎప్పుడు చూడు పోపో అంటావు కానీ ఒక్కసారైనా రారా అన్నావా అన్నాడు ధన్విపై అలక ప్రదర్శిస్తూ. సూర్య ఎక్స్ప్రెషన్స్ చూసి అందంగా నవ్వేస్తూ, నేను అలా అంటేనే మీరు అంటూ కళ్ళు మాత్రం తిప్పి తామున్న పొజిషన్ చూపిస్తూ ఇలా ఉన్నారు, ఇంకా రా రా అంటే నన్ను అసలు బెడ్ దిగనిస్తారా అంది లో వాయిస్తో. ధన్వి మాటలు విని రొమాంటిక్ స్మైల్తో తల అడ్డంగా ఊతూ, అస్సలు అని అన్నాడు హస్కీగా. మరి అందుకే నా జాగ్రత్తలో నేనుంటా, పోపో అంటాను అని నవ్వుతూ, ఇంకా లేట్ అవుతుంది, ఆఫీస్కి బయలుదేరండి అంది ధన్వి. ఊహూహూ వెళ్తాలేవే అని గారాలిపోతూ, నాకు ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చేసరికి రెడీగా ఉండాలి మరి నువ్వు అన్నాడు. ఆ మాటకి సిగ్గుపడి తలని దించేసుకొని అని అంది చిన్నగా తలుపి. మళ్ళీ తలెత్తి సూర్యని చూస్తూ, మీరు వచ్చేలోపు నేను ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను సూర్య గారు అంది ప్లీజింగ్గా. ఆమె అడిగిన తీరుకు నవ్వుతూ, మీ నాన్నని కలవడానికి నన్ను ఇంత బతిమాలని అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళిరా అంటూ, కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి వచ్చేయాలన్నాడు. ఎక్కడ తన ఆశల మీద నీళ్లు చల్లేస్తుందో అన్న అనుమానంతో. సూర్య బాధ అర్థమైన ధన్వి, దాని గురించి మీరేం కంగారు పడకండి, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇంటికి వచ్చేస్తాను కదా అంది నవ్వుతూ. అలా అన్నావు, బాగుంది, పద ఇంకా కిందకి వెళ్దామంటూ ధన్విని తీసుకొని కిందకు వెళ్తాడు సూర్య. నవ్వుకుంటూ వస్తున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, నాన్న సూర్య, నీకు ఫోన్ తీసుకురావడానికి ఎంతసేపు పట్టిందా అంటూ, ఇంతకీ తెచ్చుకున్నావా నీ ఫోన్ అన్నారు సౌజన్య గారు చేతులు కట్టుకొని అతని వైపే చూస్తూ. ఆవిడ మాటలు విని తడబడుతూ ధన్వి వైపు ఒకసారి చూసి, తెచ్చుకున్నానమ్మా అన్నాడు కంగారుగా. అది విని, అవునా తెచ్చుకున్నావా అని సాగదీసి, మరి ఇదేవది కన్నయ్య, అచ్చు నీ ఫోన్ లాగానే ఉంది అని అన్నారు తన చేతిలో ఫోన్ని సూర్యకి చూపించి కళ్ళెగరేస్తూ. విష్ణు గారు కూడా సూర్య వైపు చూసి నవ్వుతూ, అవును అన్న, ఫోన్ ఒకటే కాదు నెంబర్ కూడా సేమే, భలే విచిత్రంగా ఉంది కాదు అని అన్నారు టీజింగ్గా. సౌజన్య గారి చేతిలో ఉన్న తన ఫోన్ని చూసి గతుక్కుమని తను వాళ్ళకి అడ్డంగా దొరికిపోయానని అర్థమైపోయి వేలితో చెవి వెనుక గోక్కుంటూ, అది 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 నా ఫోనే అని అన్నాడు సూర్య నత్తులు కొడుతూ. సూర్య ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వేస్తూ ధన్వి వైపు చూపించి సైగ చేశారు సౌజన్య గారు. ఆ మాటకి తల తిప్పి చూసిన సూర్య అప్పటికే తనని గుడ్లురిమి కాల్చేసేలా చూస్తున్న ధన్విని చూసి హిహిహి అని నవ్వుతూ వెకిలిగా చెవి పట్టుకొని క్యూట్ ఫేస్తో, చాలీ బంగారం, ఈవినింగ్ త్వరగా వచ్చేసాయి అని అంటూ సౌజన్య గారి చేతిలోని ఫోన్ లాక్కొని నవ్వుతూ బయటికి పరిగెత్తాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూసి విష్ణు గారు సౌజన్య గారు పెద్దగా నవ్వుతుంటే ధన్వి కూడా చిన్నగా నవ్వుకొని, అత్తయ్య నేను ఒకసారి నాన్నని కలిసి వస్తాను అంటుంది ఇబ్బందిగా తలదించుకొని దిక్కులు చూస్తూ. అలా ఉన్న కోడల్ని చూసి తమ నవ్వుని కంట్రోల్ చేసుకొని, అలాగే వెళ్ళరా నాన్న అంటూ ఆమె దగ్గరికి వచ్చి, మీరిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండడమే మాకు కావాలిరా, ఇందులో నువ్వు ఫీల్ అయ్యి ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు, ఓకేనా అన్నారు ధన్వి నుదుట ముద్దు పెట్టుకొని. ఆ మాటకి హ్యాపీగా నవ్వుతూ, థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి ఆవిడని హత్తుకొని, నేను ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పి మోహన్ గారి కోసం బ్యాంక్ స్టార్ట్ అయింది ధన్వి. ఒక అరగంట ప్రయాణం తర్వాత బ్యాంకు ముందు స్కూటీ ఆపి ఆ బిల్డింగ్ వైపే చూస్తూ, ఇప్పుడు తెలిసిపోతుంది వాడివన్నీ ఒట్టి బెదిరింపులో కాదు అనుకుంటూ లోపలికి వెళ్ళిన ధన్వి అక్కడ జనాలు గుంపులుగా ఉండి హడావిడి వాతావరణం అంతా కూడా
నెలకొని ఉండడం చూసి గుండెల్లో భయంతో కూడిన అలజడి కదులుతూ ఉండగా మెల్లిగా జనంలో నుంచి ముందుకు అడుగులు వేసి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి స్థానువులా ఉన్న చోట నిలబడిపోతుంది. తన చేతిలో నిర్జీవంగా పడి ఉన్న స్నేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు చరణ్. దీపు కూడా ఆమెను చూసి తన కళ్ళ ముందే చరణ్ని కాపాడటం కోసం క్షణం కూడా ఆలస్యం చేయకుండా బుల్లెట్లకి అడ్డొచ్చి నేల కొరిగిపోవడం చూస్తూ కూడా ఆమెను కాపాడలేకపోయాను అని బాధపడుతూ ఉంది. దీపు కాల్ చేయగానే స్టార్ట్ అయ్యి అక్కడికి చేరుకున్న పోలీసులు చరణ్ చేతుల్లో ఉన్న స్నేహ బాడీని చూసి నిర్ఘాంతపైన తమ డ్యూటీ తాము చేయాలి కాబట్టి ఆమె బాడీని హాస్పిటల్కి తరలించి ఈ విషయాన్ని ఆదిత్యకి ఇన్ఫామ్ చేశారు. కాసేపటికి హాస్పిటల్లో స్నేహ బాడీకి పోస్ట్మార్టం జరుగుతూ ఉండగా ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్న ఆదిత్య చెల్లెలి గురించి తెలియగానే ఆ పనిని మధ్యలోనే వదిలేసి కంగారుగా హాస్పిటల్కి వచ్చేశాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న మిస్టర్ ఎక్స్ మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ తను చేయాల్సిన పనిలో నిమగ్నమైపోయాడు. బ్యాంకు ముందు తన స్కూటీ ఆపి తలెత్తి ఆ బిల్డింగ్ వైపు చూస్తూ ఈరోజు తెలిసిపోతుంది వాడు చెప్పేవి నిజాలో ఒట్టి బెదిరింపులో అని అనుకుంటూ స్కూటీని పార్క్ చేసి లోపలికి వెళ్ళింది ధన్వి. తను వెళ్ళేసరికి ఒక చోట జనం గుంపుగా నుంచొని హడావిడి వాతావరణం నెలకొని ఉండేసరికి అది చూసి తన మనసెందుకో కీడు శంకిస్తూ ఉంటే ఎదురుతున్న గుండెలతో జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళి చూసిన ధన్వికి అక్కడ బెంచ్పై స్పృహ లేకుండా పడుకొని ఉన్న మోహన్ గారిని చూసి నాన్న అని ఏడుస్తూ ఆయన చేరుకొని వాడు అన్నంత పని చేశాడేమో అని భయపడుతూ నాన్న నాన్న అంటూ ఆయన్ని కదుపుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ ఏడుస్తున్న ధన్విని చూస్తూనే మోహన్ గారిని చెక్ చేసి ఆమె వైపు చూస్తూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బేబీ, నథింగ్ టు వర్రీ, మీ డాడీకి ఏం కాలేదు, బీపీ లో అవడంతో కళ్ళు తిరిగాయి అంతే అంటూ ఇంజెక్షన్ లోడ్ చేసి మోహన్ గారి చేతికి ఇస్తూ ఇంకో 10 మినిట్స్లో కాన్షియస్లోకి వచ్చేస్తారు, నో ప్రాబ్లం, ఓకేనా అన్నారు డాక్టర్. తండ్రి కోసం విలువెల్లాడిపోతున్న ధన్విని చూస్తూ అప్పటిదాకా ఆయనకి ఏమైందో అని టెన్షన్ పడ్డ ధన్వి డాక్టర్ మాటలు విని కాస్త నెమ్మదించి చిన్నగా తలూపుతూ ఇప్పుడేం ప్రాబ్లం లేదుగా అని అంది. ఇంకా శాంతం తగ్గని ఆందోళనతో తన కంగారుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ప్రాబ్లం ఏమీ లేదమ్మా, కాకపోతే ఆయన ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. డాక్టర్ వెళ్ళగానే అక్కడ స్టాఫ్ అంతా కూడా ధన్వి దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ తను ముందు నుంచి సుపరిచితమే కాబట్టి ఆ తండ్రి కూతుల బాండింగ్ గురించి తెలిసిన వాళ్ళై మోహన్ గారి గురించి బెంగపడిపోతున్న ధన్విని దగ్గరికి తీసుకొని నాన్నగారికి ఏం కాలేదురా అని ఓదారుస్తూ ఉంటే ఆయనతో పాటుగా చాలా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్న కొలీగ్ మాత్రం మీ నాన్నని తిడుతున్నానని నువ్వు నన్ను ఏమన్నా అనుకున్నా పర్వాలేదు కానీ ఈ మధ్య మోహన్కి చాదస్తం పెరిగిపోయిందిరా, ఇంకో 15 డేస్ తర్వాత చూడాల్సిన ఆడిటింగ్ని ఎందుకో సడన్గా పొద్దున్నే అరేంజ్ చేసేసారు, అప్పటికే తనకి అనీజీగా ఉందని నాకు చెప్పాడు మోహన్, సరే అని లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోమన్నాను. తను అలాగే బయలుదేరిపోతూ ఉండగా ఈ కాల్ వచ్చింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను మేము మేనేజ్ చేసుకుంటాం నువ్వు వెళ్ళిపో అని, కానీ వింటేగా అప్పటికప్పుడు హడావిడిపై ఫైల్స్ అన్నీ చెక్ చేసి సబ్మిట్ చేసిన దాకా కూర్చోలేదు. వాళ్ళు ఫైల్స్ చూసి అంతా ఓకే అని వెళ్ళారో లేదో ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు. అసలు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏముంది, మహా అయితే రిమార్క్ పడేది అంతే కదా అని ఆయన అంటూ ఉండగా ఆ రిమార్కులు నిందలు పడటం కంటే ఆ క్షణం ప్రాణం పోయినా కూడా నాకు హ్యాపీనేరా అని అన్న మాటలు విని తల తిప్పి మోహన్ గారి వైపు చూశారు. ఆ మాటలు విని కోపంగా ఆయన వైపు చూస్తూ మోహన్ ఏం మాటలు రావి అని ఆయన్ని కసురుతూ కళ్ళు తిప్పి ధన్వి వైపు చూపిస్తారు ఆయన స్నేహితుడు. దానితో తల తిప్పి తననే చూసి ఏడుస్తున్న ధన్విని చూసి అమ్ములు తల్లి ఎందుకురా ఏడుస్తున్నావు అంటూ గాబరాగా ఆమెని తన గుండెలకు హత్తుకున్నారు మోహన్ గారు. ఆయన చుట్టూ చేయి వేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి నాన్న ప్లీజ్ అని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని చూసి ఆయన కళ్ళల్లో తడిచేరగా ఐఎమ్ సారీ అమ్ములు, ఇంకెప్పుడు అలా అనను, నా తల్లి కాదు, నువ్వు ముందు ఏడు పాపరా, నువ్వు ఏడుస్తుంటే నేను అది చూసి తట్టుకోలేనన్నారు. ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భయం తగ్గే వరకు మోహన్ గారిని అలానే పట్టుకొని ఉండిపోయింది ధన్వి. కాసేపటికి తన ఏడుపుని కంట్రోల్ చేసుకొని ఆయన వైపు చూసి పదండి నాన్న ఇంటికి వెళ్దాం, డాక్టర్ మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దని చెప్పారు, 1 వీక్ వరకు సిక్ లీవ్ పెట్టేయండి, మీరు మళ్ళీ తిరిగి కోలుకునేంత వరకు మళ్ళీ బ్యాంకుకి రావడానికి వీల్లేదు అని అంది బెదిరిస్తున్నట్టుగా. ఆ క్షణం ఆమె తన కూతురులా కాకుండా మొండి చేస్తున్న కొడుకుని మందలిస్తున్న తల్లిలా అనిపించింది. ఆయన కూడా చిన్నపిల్ల తలూపుతూ సరే నువ్వు చెప్పినట్లుగానే వింటాన్రా అని అన్నారు నవ్వుతూ. వాళ్ళిద్దరిని చూసి అక్కడి స్టాఫ్ అంతా నవ్వుతుంటే ఆయన ఫ్రెండ్ కూడా నవ్వుతూ ఇంక పద నేను నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తానన్నారు మోహన్ గారిని చూసి. నీకెందుకురా శ్రమ, నేను అమ్మాయితో వెళ్ళిపోతాలే అని మోహన్ గారు అంటుంటే వదిలే నాన్న మీరు అంకుల్తో వెళ్ళండి, నేను స్కూటీలో వచ్చాను, మీరు అంతసేపు దానిపై కూర్చోవడం కష్టమవుతుంది అంది ధన్వి. తన ఫ్రెండ్ కూడా అదే చెప్పడంతో సరేనని ఆయనతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు
మోహన్ గారు వాళ్ళు వెళ్ళగానే ధన్వి కూడా ఇంటికి స్టార్ట్ అవుతూ ఉండగా ఆమె బ్యాగ్లోని ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ని తీసి స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న అన్నోన్ నెంబర్ చూసి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏ మిస్టర్, ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకులే నన్ను బెదిరిస్తున్నావు అంది ఆవేశంగా. ఆ మాటలు విని హహా అంతా తెలిసి కూడా మళ్ళీ నా ప్రాబ్లం ఏంటి అని అడుగుతావేంటి ధన్వి, నువ్వే నా ప్రాబ్లం అని అంటూ, ఏంటి ఇంత జరిగినా కూడా ఇంకా నా మాటలు నీకు బెదిరింపుల్లా కనపడుతున్నాయా అని అంటున్న అతని మాటలు ఆమెకి ఏమీ అర్థం కానట్లుగా ఉంటే, ఏంటి నువ్వు మాట్లాడేది అంది ఒకంత అసహనంగా. ఆమె మాటలు విని మళ్ళీ పెద్దగా నవ్వుతూ, ఎప్పుడో ఇంకా 15 డేస్ తర్వాత జరగాల్సిన ఆడిటింగ్ ఇంత సడన్గా ఇవాళ ఎందుకు జరిగిందనుకుంటున్నావు అని అన్నాడు అతను. అది విని, అంటే ఇది నీ పనేనా అంటున్న మాటలు విని, అవును బాగా గెస్ట్ చేస్తావంటూ, ఇంత సడన్గా ఆడిటింగ్ అరేంజ్ చేసిన వాడిని మీ నాన్న చూపించిన ఫైల్స్లో అవకతవకలు చూపించడం నాకు పెద్ద పనేం కాదు. నీకు తెలుసుగా మీ నాన్నగారు పరువుకి ప్రాణం ఇచ్చే మనిషిని. అదే కనుక జరిగితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో నువ్వే ఊహించుకో అని అంటూ, కానీ నేను అలా ఎందుకు చేయలేదో తెలుసా, ఎందుకో నీ డెసిషన్ మార్చుకోవడానికి నీకు ఇంకో అవకాశం ఇవ్వాలనిపించింది, అందుకే ఇలా చిన్న టెన్షన్ పెట్టి వదిలేశాను అని అంటూ అప్పటిదాకా నార్మల్గా ఉన్న గొంతును గంభీరంగా మారుస్తూ, కానీ ప్రతిసారి ఇలానే వదిలేస్తానని మాత్రం అనుకోకు. నేను ఇంకో స్టెప్ తీసుకోవడం అంటూ జరిగితే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత నువ్వు అరిచి గీపెట్టినా నా చేతుల్లో జరగబోయే మారణ హోమాన్ని ఆపడం నీ తరం కాదు, బాగా ఆలోచించుకో అని కోపంగా చెప్పి కాల్ కట్ చేసేశాడు అతను. తను హలో హలో అని అంటున్నా కూడా అట్నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో లైన్ కట్ అయిందని అర్థమై అసహనంగా ఫోన్ని బ్యాగ్లో పడేసి అతని మాటల్లో ధ్వనించిన గాంభీర్యాన్ని చూసి అతనివి బెదిరింపులు కాదు అని తెలుస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక సతమతమైపోతుంది ధన్వి. ఆమెతో మాట్లాడి కాల్ కట్ చేయగానే అప్పటిదాకా రౌద్రంగా ఉన్న అతను వెంటనే ఫీలింగ్స్ ఫోన్లోని వాయిస్ చేంజింగ్ యాప్ని చూసి మార్చి పెద్దగా నవ్వుతూ, హహా ఈ టెక్నాలజీ మిగతా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా పేరు బయటపడకుండా నా పగను తీర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతోంది అని తన చేతిలోని ఫోన్ని వేళ్ల మధ్యలో తిప్పుతూ రాక్షసంగా నవ్వుతాడు మిస్టర్ ఎక్స్. తన చెల్లెల గురించిన వార్త వినగానే మేఘాల మీద హాస్పిటల్ చేరుకున్నాడు ఆదిత్య. అతను స్నేహకి పోస్ట్ మార్టం జరుగుతున్న రూమ్కి వచ్చేసరికి అక్కడి కార్డర్ల నుంచి ఉన్న దీపు చర్యలను కనపడగానే బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయి, మీరేంటి ఇక్కడ అన్నాడు అంత బాధలను వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ. ఆదిత్యకి స్నేహ అంటే ఎంత ప్రేమో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కనుక అతన్ని చూసి ఏమీ మాట్లాడలేక దీపు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చరణ్ అతని చేతులు పట్టుకొని, ఐఎమ్ సారీ ఆదిత్య, స్నేహ నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను అని నా కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి మరీ నా చేతుల్లోనే తను తుదిశ్వాస విడుస్తున్నా కూడా నిస్సహాయంగా తనని చూస్తూ ఉండిపోయానే కానీ ఆమెని కాపాడలేకపోయాను అంటూ ఆ చేతులని కళ్ళపై పెట్టుకొని ఏడుస్తున్న అతన్ని చూసి, ఏయ్ వదులు అని తన చేతులు విసురుగా లాక్కొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నా చెల్లెలు నీ దగ్గరికి ఇలా వచ్చింది అన్నాడు ఆదిత్య బాధ ప్లస్ కోపం కలగలిపిన స్వరంతో. ఆ మాటలు విని అక్కడ జరిగిందంతా ఆదిత్యకు చెప్పాడు చరణ్. అప్పటిదాకా స్నేహ చనిపోయిందనే విషయం అబద్ధమైతే బాగుండని ఆశతో ఉన్న ఆదిత్య చరణ్ మాటలతో కొద్దిపాటి ఆశ కూడా నీరు గారిపోయేసరికి ఆ స్థానంలో కోపం, అంతులేని ఆవేశం మొదలై ఆ మిక్స్డ్ ఫీలింగ్స్తోనే చరణ్ కాలర్ పట్టుకొని రౌద్రంగా అతని మొహంలోకి చూస్తూ, నా చెల్లెలు ప్రేమించిందని ఒక్క పాపానికి ఆమె జీవితం నాశనం చేసేసావు కదరా, మొన్నటిదాకా తన తప్పు నొప్పుకొని నీ కాలు పట్టుకున్నా కరగకుండా ఉండి ఆ బాధతోనే దాన్ని తన ఇంట్లోనే బందీగా ఉండిపోయేలా చేశావు. సరే అందులో దాని తప్పు కూడా ఉంది కదా అని ఎలాగోలా కష్టపడి తనని ఇన్ని రోజుల తర్వాత నేను బయట ప్రపంచంలోకి తీసుకొని వస్తే అది గది దాటి బయట అడుగుపెట్టి 3 గంటలు కూడా కాకముందే తనని తిరిగి రాలేనంతగా నాకు దూరం చేస్తావు అని అంటూ చరణ్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ, అది చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయాలని ఎలా అనిపించదా నీకు అని అంటూ ఏడుస్తూ అడిగాడు ఆదిత్య చేతులపై తన చేతులు వేసి విడిపించుకోవాలని చూస్తూ, లేదు ఆదిత్య గారు మీరు పొరపడుతున్నారు, నేను తనని ఎందుకు చంపాలనుకుంటాను చెప్పండి అని చరణ్ ఇంకేదో అనబోతూ ఉంటే తన మాటల్ని మధ్యలో ఆపేస్తూ, నువ్వే, కేవలం నీ వల్లే నా చెల్లికి ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది, అసలు నువ్వంటూ పరిచయం కాకుండా ఉండుంటే దాని లైఫ్ హ్యాపీగా ఉండుండేది, ఇప్పటిదాకా నీ మీద ప్రేమతో పిచ్చిదానిలో అయిపోయింది, ఇవాళ ఏకంగా నీ కోసం ప్రాణాలే వదులుకుంది అని విసురుగా చరణ్ని తోసేసి బోరున ఏడుస్తూ ఉండిపోయాడు ఆదిత్య. అప్పుడే పోస్ట్ మార్టం కంప్లీట్ అయి స్నేహ బాడీని బయటకు తీసుకువచ్చారు. అక్కడ స్ట్రెచర్పై బాడీ మొత్తం వైట్ క్లాత్తో కప్పేసి ఫేస్ మాత్రం బయటకు కనిపిస్తూ మిగతా జీవిలా ఉన్న తన చెల్లెల్ని చూసి నో అని అంటూ ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకొని వెక్కి ఏడుస్తూ ఉంటే ఆదిత్య బాధని చూసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ నుంచున్నారు చరణ్ దీపులు.
కాసేపటికి కళ్ళు తుడుచుకొని చరణ్ వైపు కోపంగా చూస్తూ, గుర్తుపెట్టుకో చరణ్, ఇప్పుడు నేను పడుతున్న ఈ బాధని నువ్వు కూడా అనుభవించేలా రోజు తొందరలోనే ఉంది అని చెప్పి స్నేహ బాడీని తీసుకుని అక్కడి నుంచి కోపంగా ఆవేశంగా వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ క్షణం ఆదిత్య మాటలోని అంతరార్థాన్ని తెలుసుకోలేకపోయిన చరణ్ తన చెల్లెలిపోయిన బాధలో ఉన్నాడని సర్ది చెప్పుకొని అతని మాటల గురించి ఆలోచించకుండా స్ట్రెచర్పై ఉన్న స్నేహ ముఖాన్ని కడసారి చూసి దీపుని తీసుకొని బాధతప్త హృదయంతో భారంగా బయటికి అడుగులు వేశాడు చరణ్. కార్ డ్రైవ్ చేస్తున్న చరణ్ని చూస్తూ, ఎందుకు చరణ్ గారు ఆదిత్యకి తమ హాస్పిటల్లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి చెప్పలేదు? మీరు ఆ విషయంగా కేసు ఫైల్ చేయబోతుంటే వాళ్ళు మీపై అటాక్ చేశారు. ఆ గలాటలోనే స్నేహ చనిపోయిందని అసలు విషయం చెప్పేసి ఉండొచ్చుగా. అలా కాకుండా తన మాటలని భరిస్తూ మీరెందుకు మౌనంగా ఉండిపోయారు అంది దీపు బాధగా. ఆ మాటకి దీపుని చూసి, లేదు బుజ్జి, అతను ఇప్పుడు చాలా పెయిన్లో ఉన్నాడు. ఈ టైంలో ఇవన్నీ చెప్పి తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆదిత్య గారి మాటల్ని బట్టి హాస్పిటల్ జరుగుతున్న విషయాలేవి తనకి తెలిసినట్టుగా నాకు అనిపించడం లేదు. ఇప్పుడు అతనున్న సిచ్యువేషన్లో నేను నిజం చెప్పినా నమ్మే అవకాశమే లేదు. ఇది కూడా నేను స్నేహ మీద కోపంతో కావాలని చెబుతున్నాను అనుకుంటాడు, కానీ నిజమని అనుకోడు. అందుకే ఈ కేసుని నేను అనుకున్నట్టుగా ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నేను ఒక్కడినే చూసుకుంటాను అని అన్నాడు చరణ్. అది విని ఇందాకటి ఆదిత్య కోపం చరణ్ నమ్మకపోవడం గుర్తొచ్చి అదే కరెక్ట్ అనుకొని మౌనంగా ఉండిపోయింది దీపు. ఫోన్ కట్ అవ్వగానే చా అనుకుంటూ ఇందాక తన ఆలోచనలోనే అతని మాటల్లోని గాంభీర్యాన్ని గుర్తు చేసుకుంటూ తన మాటలు బెదిరింపులు కావని అర్థమవుతుంటే ఏం చేయాలో తెలియక సతమతం అయిపోయింది ధన్వి. ఆ ఆలోచనలోనే తలమునుకులవుతూ స్కూటీ తీసి ఇంటికి వెళ్దామనుకుంటూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అయ్యి కింద పడిపోతుంది ధన్వి. 2 గంటల తర్వాత హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ధన్వికి స్పృహ వచ్చినట్లుగా మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్కడే కూర్చొని తనని అటెండ్ చేస్తున్న నర్స్ ధన్వి స్పృహలోకి రావడం చూసి, లేచారా మేడం, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగింది. అలా అడుగుతున్న నర్స్ వైపు కన్ఫ్యూజన్గా చూస్తూ, బాగుంది అన్నట్టుగా అని చిన్నగా తలుపి, నేను ఇక్కడికి ఎలా వచ్చానంది అయోమయంగా. మీరు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే అక్కడి వాళ్ళెవరో చూసి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు మేడం అంది ఆ నర్స్. అప్పుడు తనకి కళ్ళు తిరిగి పడిపోయిన విషయం గుర్తొచ్చి తన తల పట్టుకొని, ఎందుకో సిస్టర్, ఇవాళ 2 టైమ్స్ ఇలా అయ్యింది అంది ధన్వి. అసలు విషయం తెలియక ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ, ప్రెగ్నెన్సీ టైంలో ఇదంతా నార్మలే మేడం, మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి, అంతా సెట్ అయిపోతుంది అని అంటుంది ఆ నర్స్. కదా ఇంకా ఉంది. మొత్తానికి మిస్టర్ ఎక్స్ వాళ్ళందరి పేర్లు చెప్పుకొని ఇతనే ధన్వి సూర్యల జీవితాల్ని అల్లకల్లోలం చేసేస్తున్నాడు. అసలు మిస్టర్ ఎక్స్కి సూర్య మీద ఎందుకంత కోపం? మరి స్నేహ చనిపోయిందనే బాధలో ఆదిత్య అన్న మాటలు చరణ్ సీరియస్గా తీసుకుంటాడా లేదా? అసలు ఆ మిస్టర్ ఎక్స్ ఎవరు? పాపం ధన్వి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఈ విషయం సూర్యకి చెప్పకుండానే తనకి దూరం అయిపోతుందా ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్తో మొత్తం కూడా అయిపోతుంది. ఈవినింగ్ ఎప్పటిలాగానే 2వ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూసి ఆదరించండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.